హలో అండి అందరికీ. ఇక్కడ మామిడి పండు గుజ్జుతోటి చపాతీ అండి ఇవాళ మా నైట్ డిన్నరు. సో, టమాటా కూర కూడా చేశాను. అనుకోకుండా మేము మొన్న బయటికెళ్తే పనస్తోనలు తెచ్చుకున్నాము. ఆ గింజలనేవి వేస్ట్ చేయకుండా నేను టమాటా కూరలో వేశానండి. అవి మామూలుగా ఎలా తరగాలా అనేది చూపిస్తున్నాను. 4 ముక్కలు చేసేసుకొని ఆ పైన ఉన్న పొర తీసేయాలండి. ఆ పొరంతా తీసేసి మనము ముక్కలన్నీ కూడా 4, 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా ఉంటాయండి రంగు. ఈ తర్వాత నేను బగోన్‌లో వచ్చేసి ఆవాలు, జీలకర్ర మామూలుగా టమాటా కూర మీరందరూ వండుకున్నట్టుగానే నేను వండుకుంటానండి. అండ్ వచ్చేసి మళ్ళీ ఉల్లిపాయలు, టమాటాలు అవన్నీ వేసేసాను. కూర అంతా ఉడుకుతూ ఉండంగా నేను ఏవైతే ఉడకపెట్టుకున్నానో పనసగింజలు అవన్నీ నీళ్ళతో సహా వేసేసానండి. అది కూర ఇంకా రెడీ అయిపోయినట్టేనండి. మనం ఉప్పు, కారం వేసేసుకోవడమే. నేను పచ్చిమిరపకాయల బదులు ఉప్పు, కారం వాడతానండి. కారప్పొడి వాడతాను. ఇంతే అండి రెసిపీ. సో ప్లీజ్ లైక్